హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మా మానస్ మా అత్తయ్య ఫోటోకి దండం పెడుతున్నారు అనుకుంటున్నారా? చెరువుగట్ట అయితే వెళ్తున్నాము. సో నైట్ టైం జర్నీ కాబట్టి మా అత్తయ్య ఫోటోకి అయితే దండం పెట్టుకొని వెళ్తున్నాము. ఇంకా దేవుడికి కూడా. ఇంకా నేను ఆఫీస్ నుంచి వచ్చాక చపాతీలు అవన్నీ చేసేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. నైట్ 11:10 అవుతుందన్నమాట. సో నాగోల్కి వెళ్ళి నాగోల్ నుంచి మా మనవరాలను తీసుకుని ఇంకా నేను మా హస్బెండ్ మనవరాలు గణేష్ మానస్ వెళ్తున్నాం అనమాట. సో మేము 5 అయితే వెళ్తున్నాము. అది కూడా ఆటోలో. చలికాలం కదా, సో అప్పుడు చాలా చలిస్తుంది. ఇంకా బెడ్షీట్స్ ఇంకా అన్నీ పెట్టేశాను అనమాట. నేను కూడా కొన్ని ఎందుకులే బెడ్షీట్స్ అవసరమా అని అన్నాను మా హస్బెండ్ని. చలి మామూలుగా లేదు, మళ్ళీ పిల్లలు ఉన్నారు అవసరం ఈ టైంలో అని చెప్పి అన్నీ పెట్టేశాడు అనమాట. సో ఇంకా చెప్పాను కదా, నేను టిఫిన్ అయితే పులిహోర తీసుకొచ్చాను ఇప్పుడుకి. మార్నింగ్ అయితే చపాతీలు అని చెప్పి చేసుకొని తీసుకొచ్చాను. మా బా ఆకలి ఏరుకుంటుండు. 100 రూపాయలు బిర్యానీ. ఇంకో మా చికెన్ ఇలా మేమే. అక్క ఏం తీసుకురావు అక్క? ఇప్పుడుకైతే పులిహోర, పొద్దునకైతే చపాతీ, మరి రేపు నైట్గా బిర్యానీ. మందు బావా, మందు లేదా? గిన్నెడు తింటుడు చూడు. ఇందానమ్మా ఇంకో చెప్ప పట్టుకుంది. ఇంకొక వచ్చింది ఇప్పుడు భలే వస్తుంది. ఇగో ఇప్పుడే గుండు చేయించుకుని వస్తున్నావు వర్షినికి. సైలెంట్ పాప. ఓ ఇన్స్టాగ్రామ్ మోడల్ అయితే ఇక్కడైతే రోడ్డు మీద ఆడుకుంటుంది. మేము అన్నం పెట్టినాం. పెట్టు, ఒక ముద్ద పెట్టు. పైసలే మొద్దు మాకు. మొత్తం గుండు చేయించుకుంది. మీరు ఇన్స్టాలో చూసి మొత్తం వేస్ట్ అనమాట. అది మొత్తం అది విగ్గు. నిన్న ఎక్కడ బేగం బజార్ లో కొనిపించినాం మేమే. వెళ్లేదారిలోనే ఒక ప్లేస్ లో ఆపి పులిహోర తిన్నాము. తిని వెళ్తూ ఉంటే చలికి, అప్పుడు చలి బాగుందనమాట. జనవరిలోనే ఇప్పుడు వెళ్ళాము. సో ఇంకా టీ తాగుదామని ఒక ప్లేస్ లో అయితే ఆగాము. ఇక్కడ స్నాప్ అయితే పెట్టాను. ఇంకా మా హస్బెండ్ అయితే బిస్కెట్స్ కూడా తీసుకొచ్చాడు. హైవే పక్కన కదా, అసలు ఇలా కళ్ళు మూసి తెరిచే లోపే ఇక్కడున్న కారు కానీ ఏదైనా కానీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి అనమాట. నైట్ టైం కదా, అది కూడా ఆటోలో ఇలా వెళ్తూ ఉంటే కొంచెం భయం వేసింది. కాకపోతే జర్నీ అయితే చాలా బాగా జరిగింది అనమాట. సేఫ్గా వెళ్ళిపోయాము. అన్నది ఏంటిది? అదే ఇటు సైడ్ ఒక బండి తర్వాత ఇంకొకటి ఉంటది, ఆ దగ్గర బాగుంటది. మొన్న బాగా అక్కడ ఆపుతాడు అనుకుంటే అక్కడ ఆపలేదు. యాక్టింగ్ రాజా పొడదీతుండు. ఇంక ఇది రేణుక ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వెళ్ళాము మేము. సో అందుకే మా రేణుక లేదు, తన ఊర్లో ఉంది. ఇంకా మేమైతే వెళ్తున్నాం. ఇంకా దగ్గరలోకి వచ్చేసాం అనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే టెంపుల్కి పైకి వెళ్ళాలి. టెంపుల్కి ఇంకా ఎంటర్ అయితే అయిపోయాము చెరువుగట్టుకి. ఇంకా ఇక్కడే నైట్ స్టే చేసి పొద్దున్నే పైకి వెళ్దామని చెప్పి ఇంక ఇక్కడే పడుకున్నాము. పండుకున్నాక నీ ఇష్టం. అంటే మరి ఏమన్నారు? సైలెంట్ ఉంటారు. అది వాయిస్ అడిగండి. నేనైతే ఆటోలోనే వండుకుంటా. ఆటో రాసి లేదుగా ఏడ గణేష్ ఆటో అనేదా? ఆటో అవును, నీదేమన్నా పేరు రాసింది.
అగో దాకా అగో ఆడ తెలిసి మళ్ళీ వేపించిన మ్యూజిక్ హార్ట్ ప్రూఫ్ లేదుగా. అగో నాదే ఎవరన్నా గుర్తుపడు నాగోలు అడ్డం మీకు పడ్డా వెళ్తా గుర్తుపడతారు. ఇంకా పైకి పోవాలి. చూడండి కోతిని చూడండి గుండు చేపించుకుంది. ఇన్స్టాగ్రామ్ మోడల్ అంట. సైలెంట్ పాప అందుకోసమని సైలెంట్ ఉంటది, మంది కడుపులు ముంచుతుంది. గిన్నె తిన్నది మాట్లాడి కోసలే వాడవాన్ని కోసలే. ఇంకా కిందే పడుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:30 ఏమో అవుతుంది. ఇంకా అప్పుడు లేచి మంచు పడుతుంటే చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా పైకైతే వెళ్ళిపోవాలి ఇప్పుడు. మొత్తం మానస్ తర్వాత గుండులో కనబడతావు. గుండు మానస్. ఏ ఆగు పోదాం జజకాడికి. అట్ట అంటున్నావా? ఇప్పుడేమో వద్దంట చూడు. మనకి చిన్న పిల్ల నడుచుకుంటూ పోతుంది మనోడు. ఏంటి రూమ్సా? ఎంత రోజుకా? పొద్దున పూట ఇయ్యరా? అంటే ఇక మంచిగా స్నానం చేసి పోవచ్చా? సాయంత్రం మీరు అట్లా వస్తే మధ్యాహ్నం మాట్లాడినా మొత్తం అనుకో 3 గంటల కల్లా తీసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు వచ్చి 1000 రూపాయలు కట్టి తీసుకొని జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారనమాట మేము వెళ్ళిన రోజు. సో మీరు అదే అమావాస్య రోజు కానీ శివరాత్రి రోజు కానీ ఈ టైంలో వెళ్తే మటుకు అసలు జనాలు మామూలుగా ఉండరనమాట. ఈ మాత్రం ఖాళీ కూడా ఉండదు. మొత్తం ఇలా పడుకుంటారనమాట, నిద్ర చేస్తారు మెయిన్గా. నేను మానస్ ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు వచ్చానమాట. సో అప్పటికి నాకు కన్ఫామ్ అవ్వలేదు. నేను నార్మల్గా అక్క వాళ్ళతోటి వచ్చాను. ఇంకా పిల్లలు పుడితే ఉయ్యాల కడతానని చెప్పి మొక్కుకున్నాను అనమాట. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది. నిజంగా దేవుడు అనుగ్రహం ఉంటే కానీ మనం ఎక్కడికి వెళ్ళలేమంటారు కదా. సో ఆ రోజు కూడా మేము వెళ్తామో లేదు అనుకుంటూనే వెళ్ళిపోయామన్నమాట. సో చాలా 7 years 6 years అనమాట నా మొక్కు తీరిపోయింది. ఇంకా మొక్కు అంటే ఒక ఉయ్యాల కట్టడమే కాదు కదా, గుండు కూడా చేయించుకుంటారు కదా. సో మా హస్బెండ్ మానస్ అయితే గుండు చేయించుకుంటున్నారు. ఇంకా అప్పుడు ప్రెగ్నెంట్ అని నాకు కూడా తెలీదు. నేను ఏ టెస్ట్ చేసుకోలేదు. నేను అయినా సరే ఆ మెట్లన్నీ ఎక్కాను. నేను అప్పుడు కూడా వెయిటే ఉన్నాను. అయినా నాకు ఆ ప్రెగ్నెన్సీ అయితే నిలబడింది. అదొక హ్యాపీనెస్. నాకు గుండు అన్నాడు, ఇక్కడికి వచ్చి నాకు గుండు ఇంకా గుండు చేయించుకున్నాక ఇక్కడైతే స్నానం చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మునిగేదాకా చలి చలి అనిపించింది. తర్వాత అస్సలు రాబుద్దే లేదు. కింద వాడతావు జరుగురా. వాళ్ళు నీళ్ళు పోస్తారు, బట్టలు దాడుస్తాయి. పోరే ఏం కాదు పోరాక. అక్క ఏం పడవు లేక ఏం పడవు ఉండు లాడు ఆగాక ఏం కాదు. అరే నాకు ఇక్కడ వీడియో వస్తలేదు గాయ్స్, ఇక్కడ చూడండి ఒకసారి. అయ్యా
అక్క నువ్వు మొత్తం మునిగి కూర్చోవాలి అక్క. మనస్ నువ్వు పోతావు అట్లే ఉండు కొసేపు ఉండు. అమ్మ వస్తా మరదల్ బేబీ. అక్క నువ్వు మంచిగా మునుగుతలేవు అక్క. మళ్ళీ ఒకసారి మొత్తం ఇట్లా కంప్లీట్ మునిగిలేవు అక్క. మొత్తం కింది కూర్చో 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 ఇంకా మొత్తం కూర్చో. అరే అక్క ఎగ్గిరా ఇగో మరదలు ఒకసారి మునుగు. ఇగో ఇక్కడ చూడు ఇలా ఎట్లా మునుగుతావు అక్క. ఇక్కడ చూడు అక్కడ చూడు ఇలా కనిపిస్తుందా. మళ్ళీ ఒకసారి మునుగు. మళ్ళీ ఒకసారి 1 2 3 గో. కూర్చో చూడు కనిపిస్తుంది ఆమె లేనా. మై బావా స్విమ్మింగ్ కారా అక్క. ఇగో ఓకే ఇట్లా కూర్చోక ఏం కాదు కూర్చోక. బట్టలు కూర్చో ఇట్లా కూర్చో. అదో అవిలేడు ఎంత మంచిగా కూర్చుంటుందో. జెండా బాక్సీలు వచ్చినాయి. బా 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 ఓ బా ఇక్కడ చూడు బా. మీ ముగ్గురు ఇట్లా పట్టుకొని మునుగారి. వచ్చేది వాళ్ళకు ఇంకో ముగ్గురు అట్లా పట్టుకొని మునుగారు అని చెప్తే మంచంలో వాడక. ఓకే డన్ మునిగారి 1. అట్లా కాదు రౌండ్ మునిగారు అంటే ఇట్లా అక్క. అట్లా కాదు ఇట్లా ముగ్గురు చేసి రౌండ్ పట్టుకొని మునిగారు మునుగుతారు. ఇట్లా పట్టుకొని మునిగారు. గదుడు వచ్చేది మా వరదలు. వెరీ గుడ్ 1 2 3 గో మునిగారు. అక్క అందరు మునిగిరా నువ్వే మునగలే అక్క. నువ్వే మునగలే. ఇటు చూడు రే కెమెరా పెట్టకు కింద పడుతుంది మామది. ఇట్లా పట్టుకో అంతే. నేను తీస్తా కింద పడేస్తావురా. అదే ఇటు చూడు రే. అటు పోరి దూరం పోరి. దూరం పోరి అటు. ఏం వద్దుకోరా రే వద్దుకో. ఇంకా ఇటు చూడరా ఇటు లేట్ అవుతుంది. ఇటు చూడు. తమ్ముడు నువ్వు సరిగ్గా మునగట్లేదు అక్క అంటే ఏమో అనుకున్నా, కానీ ఇప్పుడు వీడియో చూస్తుంటే తెలుస్తుంది అసలు నేను మునగట్లేదు అని చెప్పి. అయినా నాకు భయం అనమాట. ఫస్ట్ వాటర్ అంటే నేను కొంచెం వెయిట్ ఉన్నా, మళ్ళీ నాకు చాలా భయం అనమాట. ఒకసారి బీచ్లో దెబ్బతిన్నా అనమాట. ఇలా బీచ్లో కూర్చున్నా అలలు వచ్చినాయి. ఒక్క నిమిషం నేను చచ్చిపోయాను అనుకున్నాను. అప్పటి నుంచి నాకు వాటర్లో మునగడం అంటే చాలా భయం. అందుకే నేను భయం అని నేనుంటే అక్కడికి వెళ్దాం రా అని చెప్పి వీళ్ళు లాక్కెళ్తున్నారు. సో ఇంకా కాంపిటీషన్ కూడా పెట్టారన్నమాట. ఎవరు లేటుగా లేస్తే వాళ్ళే విన్నర్ అని. ఇంకా స్నానం అయిపోయాక అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్స్ కూడా ఉండవు, ఇలా ఉంటుంది అనమాట. సో అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయ్యి ఇంకా పైకి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. బాగుందిగా వంకర కట్టించుకోండి గుక్క.
పారే ఎప్పుడో మొత్తం వేరే మానస్ పేరు కూడా రాయాలి కదా రాయి కాదు ఇంకెవరైనా కావాలనుకుంటే అలా పెరిగినా రాయి పేర్లు ఒక్కటే రాస్తాను పాదాల కాడ దీపం వెలిగించండి. ఇప్పుడు వెలిగియాలా తర్వాత వెలిగించి పొండి ఫస్ట్ అంటే నో డిస్కౌంట్ సార్ ఎందుకంటే కొంచెం దయ చూడరాదు మమ్మల్ని ఫోన్పే చేస్తే స్కానర్ కార్డ్ ఉంటుంది అంటే కెమెరా ముఖం కాడ ఎందుకుంటుంది వీళ్ళు చూడండి మానస్ అమ్మా మన కొబ్బరికాయ తీసుకున్నావా మాకు మాకు తీసుకోలే కొబ్బరికాయలు అక్క నువ్వు ఎట్లా అవి అదింత కట్ చేసి పెడతావు అక్క అది అర్ధగంట అవుతుంది అది అర్ధగంట అవుతుంది ఆ బ్లాక్ కానికేనే మొత్తం ఒక వీడియో కంప్లీట్ కానికేనే అంటే ఏం మీకు చేస్తుంది చూద్దాం అంటే మాకు సరే ఉంది పక్క తెలుగు తమిళ్లో అనుకున్నాం రామయ్య రక్షతో బా గుండు లవ్ సింబల్ అక్క వాళ్ళు ఇచ్చిన 50 రూపాయలు వేయాలి గుర్తి పాలు పేరుగా జాలి ఉంటుంది నువ్వు తినయ్యా ఇరగొట్టాలి అనుకున్నా ఇరగొట్టినావు మళ్ళీ తిను ఇట్స్ కంప్లీటెడ్ అది దారం తొట్టెలాగా పట్టుకోవాలి ఇట్లా అట్లా కాదు తొట్టెలాగా పట్టుకోవాలి అన్న ఇట్లా చూడు నా పెళ్ళని చూస్తే నన్ను కొడుతుంది కుక్క నూనెడు అండి అన్నీ అయిపోయినా అంటే ఒక పెరుగు ప్యాకెట్ ఇవ్వండి అండి అంటే ఒక పెరుగు ప్యాకెట్ ఇవ్వండి ఒక పెరుగు ఒకటి ఇవ్వండి పాలు ఇస్తున్నా పాలు ఇచ్చేసి ఎంత వద్దు పాలకూర చాలు ఎంత బావని బావాలతో ఖర్చు పెట్టాలి ముందు ఉంది నాకు ముహూర్తం అని పెడతాడు కానీ బామ్మది ఇక్కడ ఉంటామన్నా అని బాగా తెలియదు ఇట్స్ అవర్ టెంపుల్ ఇంకో ఇదే పూజ స్టోరీ ఇక్కడికి వచ్చి వండుకోరి ఇగో ఇటు నుంచి రావాలి చూడాలి ఇగో ఇవనే మా పంది రామయ్య రజ్జతో మేము రామ్ వాడు గాల్లో తిరుగుతుండు మానస్ గుండు బాస్ మానస్
అదేదో నా ఫోన్లో నేను తీసుకుంటా నేను ఇలాగ వస్తా. ఇట్స్ నేడే చూడండి గృహలో నుంచి వెళ్తున్న వ్యక్తులు. పైనుంచి కిందికి తీస్తే బాగుంటుంది కానీ కింది నుంచి పైకి తీయబడరు లేవు. అక్క మై లవ్ ఫోన్ వస్తుంది అక్క. ఓకే మమ్మీ నన్ను ఫోటో మమ్మీ. జరుగు ఫస్ట్ అందరంగా పోతుంటే తెలుసా మీకు బాగా. అమ్మయ్యా ఇట్స్ మై బాగా వెళ్తుండు. ఇంకో ఇట్స్ మై మరదల్ వెళ్ళా కందుడు ఒక కెమెరామ్యాన్. ఓకే లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అందరు తిన్న రంధ్రం నుంచి దూరాలి. మెట్లు లేవు గడ్డ పట్టుకో ఫోన్. నేను పోతా వీడియో సార్. కొంచెం ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కుతారా ఇక్కడ చెప్పారు. బేబీ కమాన్ హాయ్. ఏం కాదు ఇగో గ్రిప్లలో కాలు పెట్టు వస్తావు. ఇట్లే నిలబడతారు ఇంకా పట్టుకొని. కిడి వరకు రా. ఇట్స్ మై బాబా. వీళ్ళు ఎక్కే వరకు రేపు తెల్లారుతుంది. మీరు వండుకొని లేవచ్చు ఒక నైటు. మా అక్క అయితే అతి ఘోరంగా ఎక్కుతుంది. చాలా చాలా ఇబ్బందిలో ఉంది. చాలా కష్టపడుతుంది మై సిస్టర్. ఆయుధం వచ్చింది. ఫైనలీ నా మొక్క అయితే తీరిపోయింది. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఆ రోజు. నేను 7 years నుంచి మొక్కుకున్నాను ఇంకా వెళ్ళట్లేదు అని చెప్పి చాలా బాధపడ్డాము. సో మనీ ఉన్నాయి కానీ ఎందుకు వెళ్ళడానికి అయితే అస్సలు వీలయ్యేది కాదు. బేబీ ఇక చూడు స్మైల్. కానీ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో కొంచెం మిస్ అయినా సరే చాలా హైట్లో ఉంటుంది టెంపుల్ అయితే, కానీ చాలా పవర్ఫుల్. సో ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అప్పుడు ఇంకా ఇలా కూడా ఉండేది కాదు, అలా కంచెలు కూడా కాదు, మొత్తం శివలింగానికి మనమే అభిషేకం చేసుకునే వాళ్ళు. అప్పుడైతే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. వెళ్ళండి కొడితే రాయి వలిపోవాలి, కొట్టు అని లాస్ట్
బాగా కానుకోవటం ఒక 20 రూపాయలకి. పట్టుకో నన్ను పడదు నువ్వు అన్నీ ఎడిటింగ్కే సరిపోతుంది దీనికి మాత్రం. వీడియో ఆమె యూట్యూబ్లో పెట్టుకుంటుంది ఆమె. ఇగో ఈ మాకెట్ పో ఇలా బొడ్లతో నిండాలి మన ముఖాలు. ఇంకా అక్కడే చాలా గుళ్ళు అయితే ఉంటాయి. సో అన్ని గుళ్ళకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నాము. అక్క ఇగో అది కావాలి చూడు. బాటిల్ ఇంటికి తీసుకోవచ్చు తెలుసా? నేను మర్చిపోయినా నేను తీసుకోవాలని చెప్పాలనుకున్నాను మర్చిపోయినా. సరే పరి మళ్ళీ వచ్చి పట్టుకుంటా పరి. ఇది ఏ రోజు? అమావాస్య రోజు అయితే ఆడవు. సగం బాటిల్ పట్టుకోనికి గంట పట్టింది తెలుసా? తాగాలి, తాగి నీళ్ళు వచ్చుకోడుకో. అయిపోయింది. మనం 20 రూపాయలు ఇచ్చేసి అందరూ తీసుకోండి. ఇలా సాములు దరి నలుగురు ఆయననే 100 రూపాయలు ఇచ్చేది. పెద్ద మనిషి ఈయననే, మా పెద్ద మనిషి. అమావాస్య రోజు వస్తే ఇంకా మంది దేవుళ్ళు ఉంటారు. పేరు రాసుకుంటుంది మా అక్క. నెక్స్ట్ నువ్వు రాతావు. మీ ఆయన పేరు రా. మీ ఆయన పేరు రాయి. ఆడ రాయద్దు, గోడకు రాయాలి. పోకుండా రాయాలి. లేకుంటే అగో కుంకుమ తీసుకొని ఇట్లా రుద్ది రాయి చేతి. పెద్దగా రాయద్దు, చిన్న చిన్ననే రాయద్దు. ఇట్స్ మై నేమ్స్ కంప్లీటెడ్. ఏమన్నా కానీ రాయి పూజ తర్వాత. పూజ ఇంకా నాకు కాడికి రాలేక రేపు పొద్దుల పిచ్చిలేసి విడాకుల పథకం రెడీ ఉంటుంది మనకు. మనకు రేపు పొద్దుగాల మా అక్క ఇక్కడ రాసుకుంటే మా మరదలు ఇక్కడ రాస్తుంది. ఏం కత్తి నీ పేరే రాస్తున్నా అని చెప్తా. ఆడికి వచ్చి క్లారిటీ ఎవరన్నా చూస్తురా? ఇంకా మంచిగా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా పాప మా మనవరాలకి చాలా ఆకలేస్తుంది అనమాట. సో ఎప్పుడెప్పుడు కిందికి వెళ్ళి తిందామా అన్నట్టుంది. ఇంకా కింద కూడా టెంపుల్ ఉంది, ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి. కాకపోతే తను ఆకలేస్తుంది అని చెప్పి ఇంకా తినేసాం మేము కూడా. ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఓహో అది మరి చెప్పవు. ఇప్పుడు పూజ పెట్టిస్తాను. బాగా పెట్టిస్తానులే. పూజ పెట్టిస్తానులే. బాగా అనుకుంటున్నా నన్ను గోకుతుండరా నాయన అని. అక్కడ పిల్లర్స్ ఎందుకు లేపిరు అట్లా?
ఇప్పుడు ఏమో ఆన్ చేయవా అదే వెళ్ళిపోతుందా మనకి ఇంత మీ గుట్ట మీద ఉంటే గుట్ట కింద వరకు ఆన్ చేసుకొని వెళ్తున్నారు గుట్ట మీద ఉంటే గుట్ట కింద వరకు ఆన్ చేసుకొని పోతారా ఎవరన్నా వేస్తుంది తింటుంది ఫస్ట్ చపాతి నైట్ పులిహోర చేసా కదా పులిహోర అయిపోయింది ఇప్పుడు చపాతి అనమాట సో చపాతి తింటున్నాం అందరం దర్శనం మంచిగా అయింది కదా దర్శనం చేసినావు నువ్వు దండం పెట్టుకున్నావు నువ్వు అసలు మంచిగా 10th పాస్ అవ్వాలని కానీ నువ్వు చదివేది ఇప్పుడు 7th అనా ఈమె ఇంటర్ చదువుతుంది సరేనా సైలెంట్ పాప డిగ్రీ చేస్తుంది మానస్ దర్శనం అయిందా మంచిగా మనకి జయ దర్శనం ఏం చేస్తున్నావు మనం ఇప్పుడు మా గణేష్ అయితే ఆటో పూజ చేయించుకుంటున్నాడు అనమాట సో తనే చేద్దాం అనుకున్నాడు కాకపోతే పెళ్ళైన వాళ్ళు కావాలి అనేసరికి ఇంకా మళ్ళీ మేము పూజ చేసాము ఆటోకి సో అనుకోకుండా మా చేతుల మీదుగా ఆటోకి అయితే పూజ జరిగింది నిమ్మకాయలు పెట్టండి నువ్వేమైనా అమ్మాయివా ఆ ఫోటో ఫ్రేమ్ ఇవ్వండి ఏం తీసుకుంటున్నావు మరి అక్కడ తీసుకుంటుందట తీసుకో మనం మంత్రదండాలు తీసుకున్నా ఫోటో ఫ్రేమ్ ఇది కారు కీ చైన్ లీడ్ ఉన్నాయి ఫోటో తగ్గించేయండి 50కి ఇవ్వండి ఉంటాయి మమ్మీ ఇది బాగోదు నువ్వు ఈయన ఉండు నేను వర్షనక్కకి ఇప్పించేసి వస్తా సరేనా ఏం అడిగినక్క ఇప్పించి వస్తాను నువ్వు ఈయన ఉండు ఇందాక మేము పైకి దర్శనం చేసుకుంటుంటే అక్కడ ఒక లారీయో ట్రాక్టర్ ఉందనమాట చిన్న బొమ్మలాగా కనిపించింది సో ఇక్కడి నుంచి అక్కడ మనుషులు చూస్తుంటే అసలు ఏదో చిన్నగా కనిపిస్తున్నారనమాట సో అంత హైట్లో ఉంటుంది టెంపుల్ అయితే ఆగే గుండు ఆటో బాగుంది ఫోటో దింపుతా రెండో గుండు వచ్చింది ఇక అంతే కావాలని ఈసారి బాగున్నావు జర గుండెలా ఇంకేంటో ఈ మధ్య కొంచెం జర్నీ చేసిన కొంచెం రెడీ అయినా చాలా హెడేక్ వచ్చేసింది అనమాట అప్పటికి నాకు తలకాయ నొప్పి వచ్చేస్తుంది ఇంకా స్ప్రైట్ థమ్స్ అప్ అయితే తాగుతున్నాము ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్తుంటే ఇలా చెట్టుకి మంచి బొమ్మలు తగిలిచ్చి ఉన్నాయి అనమాట సో ఎంత రేట్ అడుగుతామంటే చాలా ఒకసారి టీవా 300 అంట కానీ 300 అంట ఇంకా మేము వెళ్ళినప్పుడు సంక్రాంతి పండగ అనమాట సో అందుకే హైవే మీద అసలు కార్లు మామూలుగా లేవు ఇంకా మేము వెళ్ళేటప్పుడు రామోజీ ఫిలిం సిటీ వస్తుంది కదా సో అక్కడికైతే వీళ్ళు వెళ్ళారనమాట టికెట్స్ ఎంత ఏంటని కనుక్కుందామని చెప్పి మమ్మల్ని ఇక్కడ ఆపేసి వాళ్ళు లోపలికైతే వెళ్ళారు ఇంకా వెళ్ళిన వాళ్ళు టికెట్ రేట్ కనుక్కుని రావాలి కదా సో అక్కడ అన్ని ఫొటోస్ దిగేసి వచ్చారనమాట వీళ్ళేదో లోపలికి నిజంగానే వెళ్ళినట్టు సో ఇదైతే వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్